సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. నరేంద్ర, నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే ఇంటి వెనకాల ఈ లాన్లో కనిపించావు. నమస్కారం గురువుగారు. లే కూర్చోండి. ఏమిటయ్యా, ప్రపంచాన్ని మర్చిపోయి అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? సుధాకర్ సార్, గురువు గారి కాఫీ తెప్పించు. అలాగే సార్. నువ్వు ఉండవయ్యా పిఏ. ఇదిగో నరేంద్ర, ఆరోగ్యానికి సరిపడవని ఈ మధ్య కాఫీ టీలు మానేశాను. ఇప్పుడు అవేమీ వద్దు కానీ నీ ఆలోచన ఏమిటో చెప్పు. ఏమి లేదు గురువు గారు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులేవయ్యా. జనాల కష్టాలు ఎలా తీరుద్దామా, దేశాన్ని ఎలా ఉద్ధరిద్దామా అని తప్ప అంతకంటే నువ్వేం ఆలోచిస్తావు? ఆలోచన మంచిదేనయ్యా, కాకపోతే ఆచరణలోనే కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రితంసారి నువ్వు ఎన్నికల్లో ఓడిపోయావంటే దానికి కారణం ఉంది. నువ్వు మొదటిసారి పోటీ చేశావు. నువ్వెవరివో ఎలాంటి వాడివో ప్రజలకు తెలియదు. మరి ఈసారి ఎందుకు ఓడిపోయావు? నీ అతి మంచితనం వల్ల. ప్రస్తుత రాజకీయాల్లో అంత నిజాయితీ, అతి మంచితనం పనికిరావయ్యా. ప్రజలందరూ నీ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు తప్ప ఒక్కడూ ఓటు వేయడు. పేదవాళ్ల కష్టాలు తీర్చడానికి పైపు లైన్లు వేయించి, ట్యాంకులు కట్టించి మంచినీటి సమస్య పరిష్కరిస్తే సరిపోదయ్యా. వాళ్ళు రోజు కూలీ చేసి అలసిపోయి ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు సేద తీరడానికి సారా ప్యాకెట్లు కూడా సరఫరా చేయాలి. లేదనుకో, వేరే నాయకుడిచ్చిన సారా ప్యాకెట్లలో నీ సహాయాన్ని, మంచితనాన్ని కూడా కలుపుకుని తాగేసి నీ గొప్పతనాన్ని మర్చిపోతారు. చూడు, రాజకీయం అనేది ఎదురెండ లాంటిది. ఓటర్లు అందులో పడే మన నీడలాంటి వాళ్ళు. చీకటి పడేసరికి ఎండ మాయమైపోతుంది. ఈ ఓటర్లు నీ సహాయం కోసం ఎలక్షన్లు వచ్చే వరకు నీ వెంటే ఉంటారు. తీరా సమయానికి డబ్బు కోసం, సారా ప్యాకెట్ల కోసం నిన్నే మర్చిపోతారు. అందుకని నీకు నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుత రాజకీయాలకు ఎదురెళ్ళడం మానేసి నీ పద్ధతి మార్చుకో. లేకపోతే నెగ్గుకు రావడం కష్టం. క్షమించండి గురువుగారు. ఈ విషయంలో మీతో నేను ఏకీభవించలేకపోతున్నందుకు తప్పుగా అనుకోకండి. మన స్వార్థం కోసం ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకుని ఓట్ల రూపంలోకి మారుస్తున్నాం. కానీ త్వరలోనే అందరూ నిజం తెలుసుకొని నిస్వార్థ రాజకీయాల కోసం ఆ జనమే ఎదురెండకు గొడుగు పడతారు. ఆ నమ్మకం నాకుంది. ఎవరో ఏదో చేస్తున్నారని నా స్వార్థం కోసం నా పందా మార్చుకోలేను గురువుగారు. మంచితనాన్ని, నిజాయితీని వదులుకోలేను. ఎన్ని అవంతరాలనైనా, కష్టాలనైనా ఎదుర్కొని ఈ దేశం కోసం నిస్వార్థ సేవ చేస్తాను. నా శక్తి మేరకు పరిస్థితులు చక్కదిద్దుతాను. ముందు ఇంట్లో సమస్యలు చక్కదిద్దు, తర్వాత దేశంలో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దొచ్చు.
రంటి గెలిచి రచ్చ గెలువు అన్న సామెత నీకు తెలిసిందే కదా. నా సమస్య తీర్చలేవు కాని నీకు దేశం కావలసి వచ్చిందా? ముందు నా గురించి ఆలోచించు. నా విషయం ఏం చేశావు? చూడమ్మా, మీ అన్నయ్య అసలే ఎలక్షన్లలో ఓడిపోయి ఏం చేయాలో తెలియక డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. ఈ సమయంలో మీ అన్నయ్యతో నువ్వు ఇలా మాట్లాడకూడదు. నేను మా అన్నయ్యతో మాట్లాడుతుంటే మధ్యలో నీకేంటి సంబంధం? నేను ఎవరితో మాట్లాడుతానో వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయితే నాకు నచ్చదు. అయినా అసలు నీలాంటి వాళ్ళ వల్లే మా అన్నయ్య ఇలా ఉండిపోయాడు. లేకపోతే రాజకీయంగా ఎప్పుడో ఎదిగిపోయేవాడు. చూడమ్మా నిత్య, పెద్దవాళ్ళతో అలా మాట్లాడటం తప్పు. నువ్వు లోపలికి వెళ్ళు, నీతో తర్వాత మాట్లాడతాను. ఎన్ని రోజులు ఇలాంటి మాటలు చెప్తావు? ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ కూర్చోను? ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యి. నిత్య, నేను ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. నీ మాయ మాటలు నేను నమ్మను. ఇప్పుడే ఇక్కడే విషయం తేలాల్సిందే. నాకిప్పుడు బాగా అర్థమైందయ్యా నరేంద్ర. నువ్వు ఓడిపోవడానికి కారణం వేరెక్కడో లేదు, నీ ఇంట్లోనే ఉంది. చూడు నరేంద్ర, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే పరాజయం వెనకాల కూడా ఆడదే ఉంటుంది. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు. ఇంట్లో ఇంత సమస్య పెట్టుకుని రాజకీయాల్లో నువ్వేం రాణిస్తావయ్యా? కాసేపు ప్రజల గురించి పక్కన పెట్టి ముందు దీని సంగతి చూడు. ఏమన్నావు? అదేనయ్యా, ముందు దీని సంగతి పరిష్కరించమంటున్నాను. ఓ చెల్లెల్ని మర్యాద లేకుండా మాట్లాడతావురా నిన్ను. చూడు, నీ రాజకీయ పతనానికి వేరెవరో కారణం కాదు, ఇదే. ఇలా అయితే నీ రాజకీయ భవిష్యత్తు త్వరలోనే సర్వనాశనం అవుతుంది. ఏయ్! చెయ్యి కిందకి దించు. ముందు నీ చెల్లెలి సమస్య చూసుకో, తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. చూస్తాను, తప్పకుండా చూస్తాను. నాకు అన్ని సమస్యల కంటే నా చెల్లెలే ముఖ్యం. నువ్వెవడు చెప్పడానికి? బయటికి వెళ్ళు. పెడతాను. నువ్వు ఉండమన్నా ఇక్కడ ఉండను. నువ్వు వింటే ఎప్పటికీ పైకి రావు. రేయ్, పదండ్రా. ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఇలాంటి విషయాల్లో తొందరపాటు పనికిరాదు. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు, తప్పకుండా దేవుడు నీకు దక్కేలా చేస్తాడు. సారీ అన్నయ్య, నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. నలుగురి మధ్యలో నిన్నలా చులకన చేసి ఉండకూడదు. కానీ ఏం చేయనన్నయ్య, దేవ్ విషయంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. ఎక్కడ నాకు దూరం అవుతాడోనన్న భయంతో నిన్ను కూడా మాటలని బాధ పెడుతున్నాను.
నన్ను క్షమించన్నయ్యా. ఎందుకమ్మా అంత బాధపడతావు? నువ్వు బాధపడితే నేను బాధపడతాను. నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అంతకంటే ముందు పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మంచితనంతోనే పని చక్కబెట్టాలని చూస్తున్నాను. అలా కాని రోజున ఈ నరేంద్రలో ఇంకో కోణాన్ని చూస్తారు. చూడమనిచ్చా, ఒక మంచివాడు చెడ్డవాడుగా మారితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగే పుట్టుక నుంచి చెడు లక్షణాలు ఉన్నవాడు మంచిగా మారినా కూడా ఆ మంచిని భరించడం కూడా కష్టమే. కూర్చోమ్మా. దేవుతో నీ పెళ్లి జరిపించడం కోసం ఎవ్వరిని చంపడానికి కూడా వెనకాడ్ను. నేను చావడానికి కూడా వెనకాడ్ను. అన్నయ్య, నాకు రాజకీయాల కంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే నా చెల్లెలి సంతోషమే ముఖ్యం. అన్నయ్య, నాకేం కాదమ్మా, నువ్వేం భయపడకు. ఎవరైనా నా జోలికి రావాలంటే మృత్యువుని తన వెంట తెచ్చుకోవాలి. కానీ నువ్వు 2 పనులు చేయాలి. ఏంటన్నయ్య అవి? ఒకటి, జానకి అలియాస్ మీనాక్షిని నువ్వు పరిచయం చేసుకోవాలి. అవునమ్మా, తనకు నువ్వు చాలా దగ్గర అవ్వాలి. తన పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. తను జానకో మీనాక్షో అసలు నిజం బయటపడితే అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. సరే అన్నయ్య. ఎలా పరిచయం చేసుకోవాలో, ఎలా దగ్గరవ్వాలో నేను ఆలోచిస్తాను. గుడ్. కానీ అదొక్కటే సరిపోదు. ఎలాగోలాగా దేవుడు కూడా దగ్గర అయ్యేలా ప్రయత్నించు. అతను నీకు నీడలాంటి వాడు. జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా మీనాక్షి గురించి ఒక్క మాట కూడా నోరు జారి తప్పుగా మాట్లాడకు. ఎందుకన్నయ్య? దేవుకి భార్య అంటే ప్రాణం. నువ్వు ఒక్క మాట నోరు జారినా అతను నీకు చాలా దూరం అవుతాడు. అందుకని మీనాక్షిని అడ్డు పెట్టుకుని వీలైనంత వరకు మీనాక్షిని పొగుడుతూ ఉంటేనే దేవు నీకు దక్కే అవకాశం ఉంటుంది. నువ్వు కూల్గా ఆ పని మీద ఉండు. ఈ 2 పనులు చెయ్యి. దేవు నీకు దక్కేలాగా నేను చేస్తాను. సరే అన్నయ్య. సార్, ఏంటి సార్ ఇది? స్వచ్ఛమైన రాజకీయాలకు మీరు పెట్టింది పేరు. అలాంటి నిజాయితీ గల మీరు మీ చెల్లెల కోసం ఇలా మారిపోవడం అవసరం అంటారా? సుధాకర్, నాకు రాజకీయాలు ముఖ్యమే, కానీ నా చెల్లెల కంటే మాత్రం కాదు. తన సంతోషం కోసం రాజకీయాల్లో నిజాయితీనే కాదు, నన్ను నేను కూడా మార్చుకుంటాను. ఈ ప్రపంచానికి కొత్త నరేంద్రను చూపిస్తాను. అదేంటన్నయ్య గారు అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. రండి మావి గారు. అన్నయ్య గారు అలా మౌనంగా నిలబడిపోయారే, లోపలికి రండి. చెల్లెమ్మ, క్రితంసారి ఇదే గుమ్మం ముందు బయట నిలబడి నువ్వు మాట ఇస్తేనే తప్ప లోపలికి రానన్నాను. పెద్దవాడినన్న గౌరవంతో
నాకు మాట ఇచ్చి మరీ లోపలికి తీసుకెళ్ళావు. నా చిన్న కూతుర్ని నీ చిన్న కొడుక్కిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నావు. కానీ నేను మాట నిలబెట్టుకోలేకపోయాను. నా వల్ల తప్పు జరిగిపోయింది కాబట్టి మీ గుమ్మం ముందు తలదించుకొని నిలబడి క్షమాపణ అడుగుతున్నాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు చెల్లెమ్మ. ఏంటన్నయ్య గారు ఇది? ఏంటా మాటలు? మన మధ్యలో క్షమార్పణలేమిటి? ముందు మీరు లోపలికి రండి. లేదమ్మా, నువ్వు క్షమిస్తానంటేనే వస్తాను. తప్పు జరిగింది మీ వల్ల కాదు మావయ్య గారు, మావాడి వల్ల. దానికి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? ఇలా మీరు గుమ్మం బయట నిలబడి మమ్మల్ని పరాయి వాళ్ళని చేయకండి. లోపలికి రండి మావయ్య గారు. రండి మావయ్య గారు, రండి. కూర్చోండి. చెల్లెమ్మ, నేను పొరపాటు పడ్డట్టే మీరు పొరపాటు పడ్డారు. అందరం కలిసి దేవుళ్ళ లాంటి చిన్నల్లుని అపార్థం చేసుకున్నాం. ఏంటన్నయ్య గారు మీరనేది? అవునమ్మా, మన పిల్లల మీద నమ్మకంతో పెద్దవాళ్ళం ఒకరికొకరు మాట ఇచ్చుకొని నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నాం. మీరు మీ అబ్బాయిని ఉన్నత భావాలతో గొప్పగా పెంచారు. కానీ నేను మా అమ్మాయిని అలా పెంచలేకపోయాను. అందుకే ఈ సమస్య వచ్చింది. అసలు ఏం జరిగింది మావయ్య గారు? అర్థమేంటంటే చెప్పండి. నిశ్చితార్థం ఆగిపోవటానికి, పెళ్లి వద్దనడానికి కారణం మీ తమ్ముడని అందరం నిందించాం. తలా ఒక మాట అన్నాం. కానీ దానికి కారణం రామ్ కాదు. మరి మా చిన్నమ్మాయి జానకి. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదురా. మన పెద్దవాళ్ళు మన ఇద్దరిని ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. మీరేం చెప్తున్నారు మావయ్య గారు? నాకింకా జీర్ణం కానీ నేను తట్టుకోలేని నిజం. మా అమ్మాయి నాకు మాట ఇచ్చిందన్న నమ్మకంతో నేనొచ్చి మీ దగ్గర మాట తీసుకున్నాను. ఎందుకంటే ఎన్నడూ నా కూతురు నా మాట జవదాటదన్న నమ్మకం నాకుంది. ఆడపిల్లకు చెడ్డ పేరు రాకూడదని చిన్నల్లుడు ఆ తప్పును తన మీద వేసుకున్నాడని ఇందాక స్రవంతి ద్వారా తెలిసి తట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు చెల్లెమ్మ. అన్నయ్య గారు బాధపడకండి. ఇప్పుడు ఏమైందని? అయినా ఇందులో జానకి తప్పు మాత్రమేముంది? జీవితాంతం కలిసి కాపురం చేయాల్సిన భర్త మీద ఆడపిల్లలకి కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని కూడా మనం గౌరవించాలి కదా. తను మా ఇంటి కోడలు కాకుండా దూరం అవడం మా దురదృష్టం. బాబు, నీ చేతులే కాదు, నీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. ఏంటి మామయ్య గారు ఇది? మీరు పెద్దవారు, ఇలా మాట్లాడచ్చా? కన్యాదానం చేసి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తల మీద పోసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేకుండా పోయింది. కనీసం నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగే అర్హత కూడా లేకుండా పోయింది. బాధపడకండి మావయ్య, దానికి మీరేం చేస్తారు? మా అమ్మాయి తప్పు చేయదన్న నమ్మకంతో నిన్ను తిట్టి ఎన్నో మాటలు అన్నాను. అయినా నువ్వు ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. తప్పు మా అమ్మాయిదని తెలిసి మౌనంగా ఉన్న నీ గొప్ప మనసుకి పెద్దవాడిని అయినప్పటికి కూడా చేతులెత్తి నీకు నమస్కారం పెడుతున్నాను బాబు.